Hello students, already we learned about some topics of differential equations and method of solving a differential equation in variable separable method in previous lecture. Now in this lecture we are going to learn about how to solve homogeneous differential equations and equations reducible to homogeneous form. So first, in order to solve homogeneous differential equations, first you have to know what is a homogeneous function. So homogeneous function, a function f of x comma y is said to be homogeneous function of degree n in x and y if f of kx comma ky equal to k power n f of xy for all values of k where n is a real number. సో ఒక ఫంక్షన్ f of x comma y అనేది homogeneous function అని చెప్పాలి అంటే k అనే ఎనీ రియల్ వాల్యూస్ ఫర్ ఎనీ వేరియబుల్ కేకి ఎక్స్ వై ప్లేసుల్లో కేఎక్స్ కేవై రీప్లేస్ చేసి ఆ ఫంక్షన్ని సింప్లిఫై చేసినప్పుడు ఏదైతే వేరియబుల్ మనం ఎక్స్ట్రాగా దాన్ని ఇంప్లిమెంట్ చేసామో ఆ వేరియబుల్ కామన్గా బయటికి వచ్చి మిగిలిన ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకున్న ఫంక్షనే మిగిలి ఉంటే అప్పుడు ఆ ఫంక్షన్ని హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ ఏదైతే వేరియబుల్ మనం బయటికి కామన్ తీసాం దాని యొక్క పవర్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో దాని పవర్ని ఆ ఈక్వేషన్ యొక్క ఫంక్షన్ యొక్క డిగ్రీ అని చెప్తాం. సో ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై ఈక్వల్ టు కే పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈ కండిషన్ ఇలాంటి కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫంక్షన్ ఈజ్ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ ఎన్ అని చెప్తారు. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. A differential equation dy by dx equal to f of x comma y of first order and first degree is called homogeneous in x and y if the function f of x comma y is a homogeneous function of degree 0 in x and y. సో ఆల్రెడీ మనం ఇప్పుడు సాల్వ్ చేస్తున్నవి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో మనకి ఎగ్జిస్ట్ అయ్యే ఫంక్షన్ కూడా dy by dx ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. దీని ముందు వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో dy by dx ఈక్వల్ టు either f of x into g of x ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ వై. సో అలా ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాం. సో అలా వేరియబుల్ సెపరబుల్ కానీ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయితే సో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ దాటి హోమోజీనియస్ ఫంక్షన్ అవునా కాదా చెక్ చేసి హోమోజీనియస్ డిఈ కింద సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఆ డిఈలో ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్ హోమోజీనియస్ ఫంక్షన్ అవ్వాలి. ఆ డిగ్రీ 0 అని చెప్తున్నారు. Now working rule to solve homogeneous differential equations. సో ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్ హోమోజీనియస్ ఫంక్షన్ అవునా కాదా చెక్ చేస్తే మనకి ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఆ ఈక్వేషన్ని తీసుకుంటున్నాం. లెట్ టేక్ dy by dx ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై బి ఏ హోమోజీనియస్ ఈక్వేషన్. ఇలా ఎగ్జిస్ట్ అయిన హోమోజీనియస్ ఈక్వేషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఎక్స్ వైలో ఉన్న ఈక్వేషన్లో ఎక్స్ కామన్ తీస్తే ఈక్వేషన్ మొత్తం వై బై ఎక్స్లోకి చేంజ్ అవుతుంది. సో ఎక్స్ప్రెస్ ఈక్వేషన్ 1 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy by dx ఈక్వల్ టు 5 ఆఫ్ వై బై ఎక్స్. సో ఇప్పుడు మనకి ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్ వై బై ఎక్స్లో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ వై బై ఎక్స్ వాల్యూని సమ్ వేరియబుల్ వీకి అసైన్ చేసుకొని పుట్ వి ఈక్వల్ టు వై బై ఎక్స్ అని చెప్పి తీసుకుంటాం. సో ఇంప్లైస్ వై ఈక్వల్ టు విఎక్స్. Then differentiating with respect to x, we get dy by dx equal to v plus x dy by dx. ఇప్పుడు ఏవైతే వాల్యూస్ మనం అస్యూమ్ చేసుకున్నామో వాటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్స్ 3 and 4 ఇన్ ఈక్వేషన్ 2 we get. సో dy by dx ప్లేస్లో v plus x dy by dx ఈక్వల్ టు 5 ఆఫ్ y by x. y by x అంటే v అని చెప్పి తీసుకున్నాం కాబట్టి 5 ఆఫ్ v. సో ఈ పక్కన ఎల్హెచ్ఎస్లో ఎగ్జిస్ట్ అయిన vని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే x dv by dx equal to 5 of v minus v. So now step 5. In step 4 we have only function in v on right side and x in left side. So this is easy to separate variables. So now we are going to first method. So separating variables dx by x equal to dv by 5 of v minus v. So ఇక్కడ నుంచి సేమ్ సెపరేటింగ్ వేరియబుల్స్లో ఫంక్షన్ ఎలా సాల్వ్ చేస్తామో అలాగే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ యాడింగ్ ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ వీ గెట్ దిస్ 6th step function. So after solving this we get the general solution in terms of v. So now replace v by y by x to get general solution of a given homogeneous equation.
ఎగ్జాంపుల్ చూద్దాం. సాల్వ్ x² y dx మైనస్ ఆఫ్ x³ + y³ dy = 0. సో ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాం. ఈక్వేషన్ని dy/dx = 1 రాసుకోవాలి కాబట్టి dy/dx = 1 రాసుకుని దాన్ని ఈక్వేషన్ 1 అన్నాం. సో ఈక్వేషన్ 1లో ఎగ్జిస్ట్ అయిన రైట్ సైడ్ ఫంక్షన్ f(x, y). సో అది హోమోజీనియస్ అవునా కాదా చెక్ చేసాం. f(kx, ky). x ప్లేస్లో kx, y ప్లేస్లో ky పెడితే అది k⁴ ఇంటూ f(xy) లాగా మిగులుతుంది. సో ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే ఫంక్షన్ని y/xలో ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి కింద డినామినేటర్లో x³ కామన్ తీసాము. సో 1 + y³ అయింది. సో x³ పైన న్యూమరేటర్లో x², ఈ రెండు క్యాన్సిల్ అవగా 1/x మిగిలింది. ఈ 1/xని yకి అటాచ్ చేసి న్యూమరేటర్లో రాసుకుంటున్నాం. y/x/1 + y/x³. సో దీన్ని ఈక్వేషన్ 2 అన్నాం. సో y/xలో ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత y/x = v అని చెప్పి తీసుకుంటాం. సో v = y/x implies y = vx implies differentiating with respect to x we get dy/dx = v + x dv/dx. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2ని ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయగా మనకి v + x dv/dx = v/1 + v³ అని వచ్చింది. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న vని రైట్ సైడ్ పంపించేస్తున్నాం. x dv/dx = v/1 + v³ - v. సో ఎల్సిఎం కట్టి సాల్వ్ చేస్తే we get -v⁴/1 + v³. Now it is converted to variable separable method. So separating variables, we get 1 + v³/v⁴ dv = -1/x dx. And now integrating on both sides. So integration apply చేసాం. సో 1 + v³ v⁴తో ఇండివిజువల్గా డివైడ్ చేసేస్తున్నాం. అంటే 1/v⁴ + v³/v⁴. సో 1/v⁴ అంటే v⁻⁻4 dv ప్లస్ ఇంటిగ్రల్ v³/v⁴ అంటే 1/v dv = -ఇంటిగ్రల్ 1/x dx. సో v⁻⁻4కి ఇంటిగ్రేషన్ -v⁻⁻3/3 ప్లస్ log v = -log x ప్లస్ c. సో ఇక్కడ 1/vకి log v, 1/xకి log x, v⁻⁻4కి -v⁻⁻3/3. సో ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేస్తే log v plus log x minus 1/3v³ = c. సో ఇప్పుడు అగైన్ మనం vని రీప్లేస్ చేసేస్తున్నాం y/xతో. సో y/xతో రీప్లేస్ చేస్తే మనకి వచ్చే ఈక్వేషన్ log y/x plus log x minus 1/3 into y/x³ = c. సో దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ dE, which is log y minus x³/3y³ = c. So example 2, solve 1 + e⁴x/y dx plus e⁴x/y into 1 - x/y dy = 0. సో ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నాం. ఇది dy/dx రాసుకునే కన్నా dx/dy రాసుకుంటే ఈజీగా సాల్వ్ అవుతుంది కాబట్టి dx/dy = అని రాసుకుంటున్నాం. సో dx/dy = అనగానే ఇదిగో e⁴x/y into x/y minus 1/1 plus e⁴x/y వచ్చింది, which is a function in x/y, not in y/x. So x/y. So now take x/y = v. So v = x/y అని చెప్పి తీసుకున్నాం. So x = vy. So differentiating with respect to y here. So dx/dy = v plus y into dv/dy. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే రెండింటి నుంచి v plus y dv/dy = e⁴v into v - 1/1 plus e⁴v వచ్చింది. సో ఇప్పుడు ఈ పక్కన ఎగ్జిస్ట్ అయిన vని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాం. సారీ, లెఫ్ట్ సైడ్లో కూడా v ఎగ్జిస్ట్ అయిందండి, ఇక్కడ v ఉండదు. సో రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాము. సో రైట్ సైడ్ తీసుకెళ్ళి ఎల్సిఎం కడితే మనకి మిగిలింది y dv/dy = e⁴v plus v/1 plus e⁴v అని ఎగ్జిస్ట్ అయింది. సో ఇప్పుడు ఇది సెపరేటింగ్ వేరియబుల్స్లో ఉంది కాబట్టి సెపరేటింగ్ వేరియబుల్స్ చేస్తాం. చేయగానే ఈ విధంగా ఫామ్ అయింది ఈక్వేషన్. నౌ అన్ ఇంటిగ్రేటింగ్ ఇంటిగ్రల్ dy/y =
1 plus e power v by e power v plus v dv plus ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ కెన్ బి టేకెన్ ఇన్ ఎనీ ఫామ్ కాబట్టి మన సూటబుల్ ఫామ్ లాగ్ సిలో చూస్ చేసుకుంటున్నాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/y ఇంటిగ్రేషన్ లాగ్ వాడ్ y ఈక్వల్ టు మైనస్ న్యూమరేటర్లో 1 ప్లస్ ఈ పవర్ v ఎగ్జిస్ట్ అయింది. సో డినామినేటర్లో v ప్లస్ ఈ పవర్ v. సో కింద డినామినేటర్కి డిఫరెన్షియేట్ చేస్తే పైన న్యూమరేటర్ వస్తుంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx అనగానే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాం కాబట్టి లాగ్ మాడ్ వి ప్లస్ ఈ పవర్ వి ప్లస్ లాగ్ సి అని రాసాం. దీన్ని సింప్లిఫై చేస్తే లాగ్ కామన్ తీసేసుకుంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి అని రాసుకుంటాం కదా. సో లాగ్ తీసేసాం. లాగ్ ఆఫ్ వై ఇంటూ వై వి ప్లస్ ఈ పవర్ వి ఈక్వల్ టు లాగ్ సి. సో లాగ్ ఏ ఈక్వల్ టు లాగ్ బి అయితే ఏ ఈక్వల్ టు బి అవుతుంది కాబట్టి ఇంకో ఫంక్షన్ వాల్యూస్ ఈక్వల్ అయ్యాయి. వై ఇంటూ వి ప్లస్ ఈ పవర్ వి ఈక్వల్ టు సి. సో ఇప్పుడు మనకి వి అంటే రీప్లేస్ చేసేస్తున్నాం మళ్ళీ తిరిగి ఎక్స్ బై వై వాల్యూ. సో ఎక్స్ బై వై వాల్యూ రీప్లేస్ చేస్తే వీ గెట్ వై ఇంటూ ఎక్స్ బై వై ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఈక్వల్ టు సి. సో సింప్లిఫై చేసి ఎల్సిఎం కట్టేసాము. వైని వై ఎల్సిఎం కట్టి రైట్ సైడ్కి పంపించేస్తే ఎక్స్ ప్లస్ వై ఈ పవర్ ఎక్స్ బై వై ఈక్వల్ టు సివై అని వచ్చింది. దిస్ ఇస్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఈ. సో నెక్స్ట్ క్లాస్లో how to make a differential equation homogeneous, non-homogeneous equations గురించి నేర్చుకుందాం.